తరువాత వారు సెక్రటేరియట్కి వెళ్ళిపోతారని చెప్పారు. హుటాహుటిని బయలుదేరి 4:30 కూడా మేము అక్కడికి చేరుకున్నాం. చేరుకున్న తర్వాత ఏం జరిగింది అనేది నేను చివరిలో చెప్తాను. మేము ప్రధానంగా వారిని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నటువంటి అంశాలు 2. ఒకటి, మాజీ శాసనసభ్యుడు మొన్న గన్నవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వల్లభనేని వంశీని ఈరోజు ఉదయం తెల్లారుజామున బహుశా 6 గంటలకో 5 గంటలకో హైదరాబాదులో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అందింది. ఆ తరువాత వారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే ఆయన ఒక కేసులోనూ 2 కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు. ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం, దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం, ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ప్రొటెక్షన్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఆయన అరెస్ట్ చేసినటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది. కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం, దిగ్భ్రాంతి చెందాం. దీనికన్నా ముందు 2 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే ఈ వల్లభనేని వంశీ గారి మీద, వైసీపీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే 2022లో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని, తానిచ్చిన కంప్లైంటు అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని, కేవలం ఏదో సాక్షి సంతకం పెట్టమంటే నేను వెళ్ళానని, వెళితే వారేదో రాసుకుని సంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు. ఇక్కడ బయట చెప్పింది కాదు. చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది. అరే, మనం చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు, మనం దొంగ కేసు పెట్టించామనే విషయం తెలుసుకున్నారు. ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందటం వలన పైన రాసుకున్నారు, సంతకం పెడితే నన్ను కులం పేరు కూడా తిట్టారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టి బెయిల్ రాకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వాళ్ళు చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసింది. 13 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, ఒకరోజు 5 లక్షల మంది తగ్గిపోయారు, ఒకరోజు స్కూళ్ళు మూసేశారు అని చెప్పారు. నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకునే విధానం వల్ల మా స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా ముయ్యమని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ఓ ప్రకటించమండి, ఊరి పేర్లు ఇమ్మనండి. లే, అది చెప్పే ధైర్యం చేయరు, ఎందుకంటే లేదు కాబట్టి. ప్రభుత్వం మారిన ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది, ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద, ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది. ఆ దురదృష్టితోనే దాన్ని ప్రోత్సహించాం. సరే, ఈ ప్రభుత్వం తాలూకు నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళే తెలుసుకుంటారు ఈ పరిస్థితిని. నేను ఇప్పుడు మీ ద్వారా నేను ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని ఏంటంటే, ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు జరుగుతుందా లేదా, దీన్ని భూతద్దంలో చూడవలసిన అవసరం లేదు. మేము నిన్నే అధికారంలో లేవు, వచ్చి 8 మాసాలు కంప్లీట్ అయింది. మా కోపము, కక్ష, వెంటనే మేము దాడికి ప్రతిదాడి చెయ్యాలంటే 8 మాసాల సమయం మాకు అవసరం లేదు.
మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతి దాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు. లాస్ట్ 5 years ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ 8 మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం. మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం. 5 సంవత్సరాలు నరకం పడ్డాం. ఊచకోత కోశారు. మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా, సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు. అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు, చేతులు కట్టుకొని ఉండం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈ రోజు కూడా అదే జరిగింది. 9వ తారీఖున ఒక దినపత్రిక ప్రభుత్వం మీద ఉన్న దుగ్ధతో ప్రజాస్వామ్య విలువలు, పత్రిక విలువలకి ఏమాత్రం విలువ ఇవ్వని ఒక పత్రిక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకం మీద విషయం చిమ్మటానికి ప్రయత్నం చేస్తా ఉంది. గూడు కట్టిన నిర్లక్ష్యం అనే హెడ్డింగ్ తో రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకం మూలంగా కేవలం 505 ఇల్లు 600 ఇల్లు ఏదో శాంక్షన్ అని చెప్పేసి దాని మూలంగా పేదవాళ్ళకి నష్టం జరిగిందనే ఒక కథనాన్ని, వంట వండిన కథనాన్ని ప్రచురించడం జరిగింది. సరే, వాళ్ళకు ఉన్న సమాచారం మేరకు వాళ్ళు ఏదైనా రాస్తే డిపార్ట్మెంట్ రిజైండర్స్ దాన్ని కూడా పూర్తిగా వక్రీకరించి వాళ్ళకి కావలసిన లైన్స్ ను మాత్రమే తీసుకుని మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తో తప్పుడు రాతలు రాయటం కూడా జరిగింది. ఇది పత్రికా సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక వ్యక్తి ఘోరంగా, అమానుషంగా, కిరాతకంగా చంపబడితే కూడా కేవలం గుండె జబ్బుతో చనిపోయారు అని ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేసే పత్రికలు ఇటువంటి విషయాల్లో ఇంతకంటే మెరుగ్గా రాస్తే అని చెప్పేసి ఆశించలేమనుకోండి. కానీ ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి పత్రికలు అనేవి పట్టుకోమలు. సో వాళ్ళే ఈ విధంగా చేయటం ఏదో యాజమాన్య తృప్తి కోసమో లేకపోతే అబద్ధపు పునాదుల మీద రాజకీయ లబ్ధి పొందాలి అనే ఆలోచన చేయటమో చేస్తే అది సమాజానికి, పత్రికా రంగానికి మంచిది కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందరికీ న్యాయం జరిగే విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం. ఎవరైతే గతంలో ఇష్టారాజ్యంగా మాట్లాడారో మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప వాళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి ఏ రకంగా మాట్లాడారో చూసాం. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. కానీ ఆ రోజు వాళ్ళు అధర్మంగా లేనిపోయినటువంటి నిందలు మోపి, లేనిపోయినటువంటి కేసులు పెట్టించి, అరెస్టులు చేపించి, వ్యక్తిగతంగా కూడా మనుషుల్ని దూషించి ఇవాళ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఇంత దారుణంగా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. చివరికి అదే కాకుండా ఆనాడు ఇచ్చినటువంటి నంది అవార్డుల మీద కూడా మరి దుర్భాషలు అన్నటువంటి పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయడం అనేది అది చట్టం ఫలితం చేస్తుంది. చట్ట ప్రకారమే ఇవాళ ఏది జరిగినా చట్ట ప్రకారం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారు అనేది వైసీపీ నాయకులు మాట్లాడతానికి కూడా అర్హత లేదు. వాళ్ళు చేసినటువంటి అన్ని కూడా దుర్మార్గాలు, దాడులు, సోషల్ మీడియాలో మాట్లాడించడం, అసభ్యంగా మాట్లాడటం, మనుషుల్ని కించపరచడం, ఇవాళ అన్నీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి తగులుతున్నాయి. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు. అందరూ కూడా మంచిని ప్రోత్సహించాలని చెప్పి కోరుతాం.